కాకినాడ జిల్లా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకడం కష్టంగా మారింది. జూన్ 6న ఇంటి నుంచి కనిపించకుండా పోయిన పాప ఆచూకీ 22 రోజులు గడుస్తున్నా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో అధికారులు తాత్కాలికంగా గాలింపు చర్యలను నిలిపివేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు, డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ సాయంతో కాలువలు, అటవీ ప్రాంతాలు, కొండ పరిసరాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. బిడ్డ జాడ లేకపోవడంతో గాలింపు చర్యలు కూడా నిలిచిపోవడంతో తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురైంది. మరోవైపు రూరల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ టవర్ డంప్, కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలు సేకరించిన ఫలితం లేకపోయింది. అటు కుక్క పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఏమీ తేలలేదు. ఇక చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 2 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 22 రోజులైంది. జూన్ 6వ తేదీన ఆ చిన్నారి ఇంటి నుంచి కనిపించకుండా పోవడం జరిగింది. ఆమె ఇంటి దగ్గర నుంచి ఇంటి వైపు ఎడమ వైపు నుంచి తోట వైపు వెళ్ళడం అయితే చూస్తారు. చూసిన వాళ్ళు కొంతమంది చెప్పడం, తర్వాత అక్కడి నుంచి అదృశ్యం అవడం అంతా జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆమె ఆచూకీలో దొరకలేదు, ఎలాంటి క్లూ దొరకలేదు. అదేవిధంగా ఆమెతో పాటు వెళ్ళిన కుక్క ద్వారా కొంత సమాచారం వస్తుందని ఆశించారు. కుక్కకి జీపీఎస్ సిస్టమ్ అమర్చి వెతికారు, ప్రయోజనం లేదు. ఆ మర్నాడు చనిపోయింది. కుక్క చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కూడా పోలీసులు క్లూ దొరుకుతుందని ఆశించారు. అది కేవలం డీహైడ్రేషన్ గురై ఆహారం, నీరు లేక చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. దీంతో పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు ఆపేశారు. దాదాపు 7 రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు గాలించే కొండ ఏదైతే ఇంటి సమీపంలో 1500 ఎకరాల విస్తీర్ణంలో నల్లకొండ ఉందో కొండలో దాదాపుగా 10 కిలోమీటర్ల మేర గాలించినా ఎలాంటి ఫలితం కనపడలేదు. దీంతో గాలింపు చర్యలు ఆపేసి పూర్తిగా కిడ్నాప్ కోణంలో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గర కేవలం ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రం నియమించారు. మొత్తం అన్ని బృందాలు వెళ్ళిపోవడం జరిగింది. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నిర్మానుష్య పరిస్థితి కనపడుతోంది. ఆమె తల్లి భవాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2 రోజుల పాటు ఆమెను తుని ఆసుపత్రికి తీసుకెళ్లి అవుట్ పేషెంట్ విభాగంలో చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గరే ఉంది, లేవలేని స్థితిలో ఉంది. తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుందని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. చిన్నారి కోసం డాగ్ స్క్వాడ్లు గాలించాయి, అన్ని బృందాలు తిరిగాయి. కాలువలు, కొండలు, అదేవిధంగా చెరువుల్లో కూడా గాలించినా ఎక్కడ కూడా దొరకలేదు. అసలు కిడ్నాప్ చేశారా, ఎలా జరిగింది, ఎలా అదృశ్యమైంది అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది పోలీసులకు సవాల్గా మారింది. మరోపక్క రాష్ట్ర హైకోర్టు చిన్నారి అదృశ్యానికి సంబంధించి చిన్నారులు అదృశ్యమైనప్పుడు సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించారా లేదన్న అంశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. హోంమంత్రి అనిత, విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రతినిత్యం ఎస్పీతో మాట్లాడుతున్నానని చెప్పారు. చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా పర్యటించి వెళ్ళింది. మరోపక్క రాజకీయ నాయకులు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు అక్కడికి వస్తున్నారు, పరామర్శించి వెళ్తున్నారు. ఏదైతే పరామర్శకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏడవడం తప్ప అక్కడ ఎలాంటి పురోగతి కనపడడం లేదు. అసలు చిన్నారి ఏమైంది, ఎవరు తీసుకెళ్లారు, సంచార జాతులు వారు తీసుకెళ్లారా ఏంది అన్నది కూడా మిస్టరీగానే మారిపోయింది. కోట్ల ఉరుట్ల, డి పోలవరం, అదేవిధంగా పిఠాపురంకి సంబంధించి కొందరు ఈ అడవిలో జంతువుల వేట కోసం వచ్చారని తెలిసి కూడా అక్కడ కూడా పోలీసు బృందాలు వెళ్ళాయి. 12 బృందాలు గాలిస్తున్నప్పటికీ ఎలాంటి క్లూ గానీ లేదా ఆచూకీ గానీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు పూర్తిగా చిన్నారి కోసం బెంగ పెట్టుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే చిన్నారికి 6 నెలలు దాటిన మరో చెల్లెలు ఉంది. అమ్మాయి చాలా యాక్టివ్గా ఉండేది. చిన్నారి కూడా పూర్తిగా నీరసించి అక్క మీద బెంగతో కనిపిస్తుంది. ఆమె కూడా లేవలేని పరిస్థితిలో ఉంది. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉందని చెప్పాలి. కానీ మా జ్ఞానేశ్వరి మాత్రం బతికే ఉంది. ఎవరో తీసుకెళ్లారు, పోలీసులు తీసుకొస్తారన్న ఆశ మాత్రం వారిలో వ్యక్తమవుతుంది. వారు అదే విషయాన్ని చెప్తున్నారు. దీనికి తోడు ఇదే ప్రాంతానికి చెందిన డి పోలవరంకి సంబంధించి శ్రీనివాసరావు అనే జ్యోతిషుడు చిన్నారి బతికే ఉంది. జూలై 28 నాటికి వస్తుంది, లేదంటే సెప్టెంబర్ లో వస్తుందని చెప్పి జోస్యం చెప్పాడు. ఆ జోస్యాన్ని ఇప్పుడు తల్లిదండ్రులు నమ్మారు. తమ చిన్నారి బతికే ఉందని చెప్తున్నారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందని ఆశతో మాత్రం వారు జీవిస్తున్నారు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇంటి దగ్గర గానీ, కొండ ప్రాంతంలో గానీ, సమీప ప్రాంతాల్లో గానీ గాలింపు చర్యలు పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం ఒక మహిళా
కానిస్టేబుల్ మాత్రం అక్కడ కాపలాగా ఉంచారు. ఎందుకంటే తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి అవసరమైతే అత్యవసర సేవలకు తరలించడానికి ఏదైనా సమాచారం ఉంటే పోలీసు ఉన్నతాధికారులు తెలియజేయడానికి ఆమెను మాత్రం అక్కడ నియమించడం జరిగింది. ఆమె ఒక్కటి మాత్రం అక్కడ కనిపిస్తున్నారు. కిడ్నాప్ సంబంధించి ఏదైతే సెల్ డంపింగ్ ద్వారా కూడా అదే టవర్ డంపింగ్ ద్వారాను అదేవిధంగా వారికి వచ్చిన నెంబర్ల ఆధారంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి కోసం 24 గంటలు దర్యాప్తు సాగుతుంది. చిన్నారి ఆచూకీ తెలిసే వరకు గాలింపు చర్యలు జరుగుతాయని హోంమంత్రి ప్రకటించడం జరిగింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడం, ఆచూకీ గానీ క్లూ గానీ లేకపోవడం, యానిమల్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన బొమ్మల వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులు గాలింపు ఆపేసి పూర్తిగా సెల్ ఫోన్ల ఆధారంగా తండ్రి స్నేహితులకి అదేవిధంగా చిన్నారి అదృష్టమైన 6వ తేదీ నాడు గ్రామంలో ఎవరు బయటికి వెళ్లారో, మొన్నడు ఎవరు బయటికి వెళ్లారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని మాత్రమే ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. దీంతో చిన్నారి ఏమైపోయింది, ఆమె సజీవంగా ఉందా, తల్లి బొడ్డుని చేరుతుందా, లేదన్నా ఎవరైనా హాని తలపెట్టారా అని ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా చిన్నారి క్షేమంగా ఉండాలని, తల్లి బొడ్డుని చేరాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెడుతున్నారు. పలువురు ఆమె ఇంటికి వచ్చి చూసి కన్నీరు పెట్టుకుని పరామర్శించి ఓదార్పు యాత్రలు చేసి వెళ్తున్నారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు. సునీత, అయితే సాంబశివరావు, ఇప్పుడు ఇంతవరకు హోమ్ మినిస్టర్ కూడా రంగంలోకి దిగినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి కూడా కనిపించలేదు. సో పోలీసులు ఏమంటున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పోలీసులు కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ లేదంటే మీడియాకి సమాచారం ఇవ్వడం కానీ చేయడం లేదు. మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఏదైతే గాలింపు చర్యలు ఆపేసిన మాట వాస్తవం. స్టాండ్ బై లో ఎస్టీఆర్ఎఫ్ బృందాన్ని పెట్టుకున్నాం ఏదైనా అనుమానం వస్తే గాలింపు కోసం. ఎందుకంటే దాదాపు 5 నుంచి 6 రోజుల పాటు పూర్తిగా కొండను గాలించాం, పక్కన ఉన్న చెరువులు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో గాలించాం కాబట్టి వాటి వల్ల అక్కడ లేదు అని నిర్ధారణకు వచ్చాం కాబట్టి ఆ గాలింపు చర్యలు ఆపం తప్ప దర్యాప్తు మాత్రం ఆపలేదు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా చెప్తున్నారు. గతంలో అయితే ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం డిఎస్పీ ఇతర ఎస్ఐలు వచ్చి అక్కడికి వెళ్లేవారు. అక్కడ ఎలాంటి పురోగతి లేకపోవడంతో, ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి కనబడుతుంది. చిన్నారులు ఎవరన్నా తీసుకెళ్తే ఇంత పకడ్బందీగా ఎలాంటి ఆధారం దొరకకుండా ఎలా తీసుకెళ్లారో దానిపై కూడా వాళ్ళు విచారణ సాగిస్తున్నారు. నిజంగా ఇది పోలీసులకు సవాల్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే చిన్నారి సజీవంగా ఉందా, ఒకవేళ పోలీసులను ముందుగా అనుమానించిన ప్రకారం జంతువులు ఎత్తికి వెళ్ళిపోయి ఉంటే కనీసం ఏదో ఒక ఆధారం లభ్యమయ్యేది. చిన్నారి ధరించిన దుస్తులు గానీ ఆమె ధరించిన పట్టీలు లేదా ఇతర వస్తువులు లభించి ఉండేవి, అవి కూడా లభ్యం కాలేదు. కాబట్టి జంతువుల పని కాదు. అదేవిధంగా కొండ మొత్తం గాలించాం కాబట్టి కొండలో జారి పడిపోయిన సంఘటన కూడా కాదు. ఇది కిడ్నాప్ జరిగిందని చెప్తున్నారు. కిడ్నాప్ జరగడం కూడా చిన్నారి ఎటు వెళ్ళిందో ఆ దారిలో కాకుండా తోటకు సమీపంలో ఉన్న కొండ ప్రాంతంకి వచ్చిన వారు తీసుకెళ్లి కొండ మార్గంలోనే బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చిన కొండల్లో వాళ్ళ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే తునిపట్టణంతో పాటు ఇటు నర్సీపట్నం వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాపుల్లో కూడా వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకుని పరిశీలించారు. ఎక్కడ వాళ్ళకి ఏ మాత్రం చిన్న ఆచూకీ కూడా కనపడలేదు, క్లూ లభించలేదు. దీంతో పోలీసులు చాలా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా హోంమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా దీనిపై దృష్టి సారించారు. అయినప్పటికీ ఎలాంటి పురోగతి కనపడడం లేదు. అసలు ఇంత పకడ్బందీగా ఎలా తీసుకెళ్లారనే కోణంలో చూస్తున్నారు. గతంలో ఎవరైనా కిడ్నాప్ చేసిన వారు తీసుకెళ్లున్న ఆధారాలతో పాత నేరస్తుల కదలికలపై కూడా వాళ్ళు నిఘా పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి కనపడకపోవడంతో పోలీసులు 12 బృందాలు కూడా ఏం చేయాలో తెలియక పాల్గొనే పరిస్థితులు ఉన్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక కాకినాడ జిల్లాలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకడం కష్టంగా మారింది. జూన్ 6న ఇంటి నుంచి కనిపించకుండా పోయిన పాప ఆచూకీ 22 రోజులు గడుస్తున్నా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో అధికారులు తాత్కాలికంగా గాలింపు చర్యలను నిలిపివేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీశాఖ బృందాలు, డ్రోన్లు, స్నీపర్ డాగ్స్ సాయంతో
కాలువలు, అటవీ ప్రాంతాలు, కొండ పరిసరాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. బిడ్డ జాడ తెలియకపోవడంతో గాలింపు చర్యలు కూడా నిలిచిపోవడంతో తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురైంది. మరోవైపు రూరల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ టవర్ డంప్, కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలను సేకరించిన ఫలితం లేకపోయింది. అటు కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా ఏమీ తేలలేదు.